ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఈ బ్రోకింగ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో బాగా కమిషన్లు, అంటే ఇప్పటివరకు ఏవైతే బ్రోకింగ్ ఫర్మ్స్ ఉన్నాయో రెండు రకాలు ఉంటాయి. బ్రోకింగ్ ఆర్గనైజేషన్, బ్రోకింగ్ సంస్థలు అంటే ఏంది, మనము ఏదైతే షేర్లు కొని అమ్ముతామో ఆ బ్రోకర్ ద్వారా చేస్తాం, అంటే ఆ బ్రోకింగ్ ఆర్గనైజేషన్ ఉంటాయి, బ్రోకింగ్ సంస్థలు అంటారు వాటిని. వీటిల్లో డిస్కౌంట్ బ్రోకర్లు, ఫుల్ టైం బ్రోకర్లు అని రెండు ఉంటాయి. డిస్కౌంట్ బ్రోకర్లు అంటే ఆన్లైన్లో మనకి తక్కువకి బ్రోకింగ్, అంటే బ్రోకరేజ్ ఛార్జ్ చేసే వాళ్ళని డిస్కౌంట్ బ్రోకర్లు. ఉదాహరణకి చాలా ఉన్నాయి, అంటే జిరోదా అని, ఎల్ఐస్ బ్లూ అని, గురో అని, 20 రూపాయలకి డిస్కౌంట్ బ్రోకర్లు. అంటే చాలా తక్కువతోటి మనకి కమిషన్, తక్కువతోటి మనకి సర్వీస్ ట్రేడింగ్ చేసుకోవడానికి అవకాశం, దాన్ని డిస్కౌంట్ బ్రోకర్లు అంటారు. ఇంకా ఫుల్ టైం బ్రోకర్లు ఉంటారు. ఫుల్ టైం బ్రోకర్లు అంటే వాళ్ళకు ఒక ఆఫీస్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, బ్రోకరేజ్ ఎక్కువ పడుతుంది. ఉదాహరణకి ఇటువంటి బ్రోకరేజ్ అంటే వాళ్ళకి ఆఫీస్, ఇప్పుడు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అనుకోండి, యాక్సిస్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీసు, మోతిలాల్ ఓస్వాలు, తర్వాత ఇటువంటివన్నీ డిస్కౌంట్ కాదు, ఫుల్ టైం బ్రోకర్లు. వాళ్ళకు ఆఫీసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సర్వర్ మీద పనిచేసేవి ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కౌంట్ బ్రోకర్లు అంటారు. ఎప్పుడైతే ఇప్పుడు మార్కెట్, ఈ ఇరాను ఇజ్రాయెల్ వార్ ఒకటి, మార్కెట్లు కంటిన్యూగా అంటే ఆల్ టైమ్ హైకి వెళ్ళి, సెబీ ఎప్పుడైతే కొత్త ప్రతిపాదనలు, కొత్త రూల్స్, అంటే సెబీ ఏమన్నది, స్మాల్ ఇన్వెస్టర్సు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో లాస్ అవుతున్నారు, ఎక్కువ పోగొట్టుకుంటున్నారు, కాబట్టి కొత్త రూల్స్ కొన్ని తీసుకురావడం జరిగింది. దాంతో ఎఫ్ఎండ్ఓలో బిజినెస్ తగ్గుద్ది అనేది అన్నమాట. ఎఫ్ఎండ్ఓలో ఎప్పుడైతే బిజినెస్ తగ్గుద్దో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో, అంటే 93 మంది పైసలు పోగొట్టుకుంటారు, కాబట్టి దాని యొక్క లిమిట్స్ పెంచడం, దాని యొక్క అంటే రూల్స్ కొన్ని చేంజ్ చేయడం జరిగింది. దాంతో ఇప్పుడు ఏదైతే ఎఫ్ఎండ్ఓలో బిజినెస్ తగ్గుద్దో, ఈ డిస్కౌంట్ బ్రోకర్లు అందరికీ ఇన్కమ్ ఎక్కువ శాతం ఎఫ్ఎండ్ఓ ట్రేడింగ్ వాళ్ళు చేసే దాని మీదనే ఎక్కువ ఇన్కమ్ డ్రైవ్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఎఫ్ఎండ్ఓలో ఎప్పుడైతే రూల్స్ పెట్టడం జరిగిందో, ఈ లావాదేవీలు అమౌంట్ ఇంక్రీజ్ చేయటం, మార్జిన్లు పెంచటం, వాళ్ళని స్మాల్ ఇన్వెస్టర్లని కట్టడి చేయటం కోసం, ఇవన్నీ జరిగేటప్పటికి ఇన్కము డిస్కౌంట్ బ్రోకర్లకి తగ్గుద్ది అనేది ఉంది ఒక వార్త. దాంతోపాటు ఆటోమేటిక్గా బిజినెస్ తగ్గిపోయినప్పుడు ఇన్కమ్ కూడా తగ్గుద్ది అనేది మామూలుగా ఎవరైనా కానీ, ఫుల్ టైం బ్రోకర్లు కావచ్చు, డిస్కౌంట్ బ్రోకర్లు కావచ్చు. అయితే ఇప్పుడు ఎఫ్ఎండ్ఓలో ఏదైతే చిన్న ఇన్వెస్టర్లు నష్టపోతుర్రో వాళ్ళని దూరంగా ఉంచాలనేది ఉద్దేశం, ఏది సెబీ ఉద్దేశం. అయితే దీన్ని ఎప్పుడైతే ఈ డెరివేటివ్స్ ఇట్లా ఇన్కమ్ తగ్గిపోతుందో, అంటే కమిషన్ ఏదైతే తగ్గిపోతుందో, ఇదొకటే కాదు, జనరల్గా మీరు ఆలోచించినట్టయితే ఎఫ్ఎండ్ఓ చేసే వాళ్ళందరికీ ఒక ఐడియా ఉంటుంది. ఈ డిస్కౌంట్ బ్రోకర్లు కానీ, ఫుల్ టైం బ్రోకర్లు కానీ కమిషన్ ఏదైతే చేస్తామో మనకి ఎంత వస్తుంది, ఈ ట్యాక్స్ల కింద, కమిషన్ల కింద, బ్రోకరేజ్ కింద, సర్వీస్ ట్యాక్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, టర్న్ ఓవర్ ట్యాక్స్ అని, ఇంకా ఏవైతే ట్యాక్స్లు, డ్యూటీలు ఉంటాయో ఇవన్నీ పోను మనకెంత మిగులుతుంది. అందుకనే లాభం తక్కువ, నష్టం ఎక్కువ ఎఫ్ఎండ్ఓ చేసేవాళ్ళు. అంటే టర్న్ ఓవర్ జరుగుద్ది బాగా, టర్న్ ఓవర్ ఎప్పుడైతే బాగా జరుగుతుందో ట్యాక్స్లు ఇవన్నీ కూడా పోగా వచ్చిందే మనకు లెక్క. అంటే వచ్చినప్పుడు ఇవన్నీ పోయినా ఏం కాదనిపిస్తుంది, పోయినప్పుడు ఏమవుతుంది, లాస్ వచ్చినప్పుడు లాసు ప్లస్ ఈ లాసు, అంటే అది ఈ ట్యాక్స్లు, కమిషన్లు, బ్రోకరేజ్లు. అందుకని ఇప్పటి నుంచి ఏం జరుగుతుంది అనేది చూడాలిగా. ఎందుకంటే ఏదైతే పెద్ద పెద్ద సంస్థలు బ్రోకరేజ్లు ఉన్నాయో, ఉదాహరణకి వాళ్ళు ఆల్రెడీ November 1 నుంచి వీటి మీద టర్న్ ఓవర్ మీద కానీ ఏదైతే ఉందో ట్యాక్స్లు, అంటే లావాదేవీలు, షేర్లు బయ్యింగ్ సెల్లింగ్లో కానీ వాళ్ళు టర్న్ ఓవర్ మీద 0.1% కానీ ఏది తక్కువైతే అది ప్రవేశపెడుతున్నట్టు జనరల్గా రాబోయే రోజుల్లో ఏదైతే ఈ బ్రోకింగ్ సంస్థలు ఉన్నాయో తక్కువ ఫీజు చేస్తేనో నిలదొక్కుకోవడం కష్టం అయింది. అంటే మెయింటెనెన్స్ అనుకోండి, వాళ్ళకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు వీటితోటి అట్లని పెంచిందనుకోండి, పెంచితే మరి ఎంతవరకు బిజినెస్ అనేది తెలవాలి, చూడాలన్నమాట. ఇది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కాకపోతే ఇన్కమ్ తగ్గిపోతుంది కాబట్టి ఆ బ్రోకింగ్ సంస్థలు ఇప్పటివరకు బాగా ఇన్కమ్ చూసి ఆ షేర్లు ఏదైతే బ్రోకింగ్ సంస్థలు పెరుగుతాయని ఎవరైతే అనుకుంటుర్రో అవి కొంచెం ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు, అంటే క్వార్టర్లీ రిజల్ట్స్ కొంచెం తగ్గుద్ది అనమాట. అయితే దీంతోపాటు
ఏవైతే అంటే ఐసిఐసిఐ డైరెక్ట్ అనుకోండి, యాక్సిస్, ఇవన్నీ వాళ్ళు ఎవరైతే ఉండరో జిరోదా, ఇవన్నిటికీ కొంచెం ఇన్కమ్ తగ్గుద్ది అన్న. ఇవే కాదు, అన్ని బ్రోకింగ్ ఫర్మ్లకి తగ్గుద్ది అనమాట. అయితే దీంట్లో ఈ ఎక్కువ శాతం కరోనా తర్వాతనే F&Oలోకి ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్స్, యువత రావడం జరిగిందనేది వాళ్ళ యొక్క అనమాట. వాళ్ళ యొక్క ఏముంది, మనకి తెలుస్తూనే ఉంటుంది. డిమాట్ అకౌంట్లు ఎన్ని ఓపెన్ అవుతున్నాయి, ప్రతి నెల ఎస్ఐపిలోకి ఎన్ని వెళ్తున్నాయి, మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంత వెళ్తున్నాయి, కొత్త డిమాట్ అకౌంట్లో ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఇవన్నీ కూడా రోజు రోజు మనకి డేటా, సిడిఎస్ఎల్ డేటా చూసినా, ఎన్ఎస్డిఎల్సి డేటా చూసినా, క్యామ్స్ డేటా చూసినా, ఎస్ఐపి డేటా చూసినా, కొత్త ఇన్వెస్టర్లు డిమాట్ అకౌంట్ డేటా చూసినా ఆల్రెడీ అంటే బాగా రావడం జరిగింది. 2022-24 మధ్యలో సుమారుగా అంటే F&Oలో బాగా నష్టపోయింది అనేది వాళ్ళు చెప్పడం అనమాట. అయితే మార్కెట్ ఇన్ఫ్రా సంస్థలను ఉంటాయి అనమాట, MIIIలు ఉంటాయి. వాళ్ళు ఎక్స్చేంజ్ క్లియరింగ్ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఏవైతే బ్రోకర్లకి ఛార్జీలు ఏవైతే ఉంటాయన్నమాట, అంటే ఇన్వెస్టర్లు ట్రేడర్లకు తోటి ఈ ఛార్జీలు ఉండాలని సెబీ మొన్న జూలైలో అనౌన్స్ చేయడం జరిగింది. అయితే అధిక వాల్యూమ్ చేసే వాళ్ళకి కొంత డిస్కౌంట్ ఉంది, ఏదైతే వాల్యూమ్ ఎక్కువ చేస్తారో వాళ్ళకు ఉందన్నమాట. అయితే ఫ్లాట్ రేటు ఉండటం వల్ల అమలు చేస్తే అంటే మామూలుగా ట్రేడింగ్కి ఫ్లాట్ రేట్ చేస్తే కొన్ని కంపెనీలకి లాభం చేకూరుతుంది. అయితే వీటితో పాటు ఈ డిస్కౌంట్ బ్రోకర్ల మీద ఎక్కువ పడుతుంది అనేది వాళ్ళ యొక్క అభిప్రాయము. ఈ జీరో బ్రోకరేజ్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అనమాట. అయితే 15-20% కోత ప్రభావం ఉంటుంది అనేది వాళ్ళు అనమాట. అయితే దీనికి సంబంధించి ఫైర్స్ బ్రోకరేజ్ ఎవరైతే ఉన్నారో కో-ఫౌండర్ ఉన్నారు, CEO తేజస్ కోడే ఇవన్నీ ఆయన అభిప్రాయపడ్డాడు. ఇట్లా జరుగుతుంది, బ్రోకింగ్ సంస్థలకి ఇంతగా పెద్దగా రాకపోవచ్చు, టర్న్ ఓవర్ తగ్గిపోద్ది F&Oలో ఎప్పుడైతే రూల్స్ ఎక్కువ ఉన్నాయి అనేది అనమాట. అయితే ఇక జిరోదా వాళ్ళు కొంతమంది ఆటోమేటిక్గా దీన్ని బట్టి వాళ్ళు కూడా ఎలా చేయాలి, క్లయింట్ని పోగొట్టుకోకుండా క్లయింట్ దగ్గర నుంచి మళ్ళీ సర్వైవ్ కావడానికి ఎలా ఏంటిది అనేది వాళ్ళు జనరల్గా చూసుకుంటుంటారు. అయితే ఇప్పుడు ఎక్కువ శాతం ఏంటిదంటే మరీ అంతేముండదు, ఎందుకంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలోకి ఉన్నప్పుడు, మరి లోలో ఉన్నప్పుడు జరిగింది ఏంటిది, హైలో ఉన్నప్పుడు బ్రోకరేజ్ ఎంతైతే జనరేట్ అయిందో కొంచెం తగ్గితే తగ్గొచ్చు. దీంతో ఏమవుతుందో ఎంతో కొంత తగ్గితే మళ్ళీ తర్వాత స్టాండర్డ్ ఇన్కమ్ అనేది ఉంటుంది, దాన్ని బట్టే వాళ్ళు కూడా ఉంటారు, మనం కూడా అటువంటివి చూసుకొని చేయటం అనేది ఉంటుంది అనమాట. అయితే జనరల్గా వాళ్ళు జిరోదా ఫౌండర్ ఎవరైతే ఉందో అతను ఏమన్నాడు, CEO నితిన్ కామత్ అనమాట. ఆయన ఏమంటే ఓకే, ఈ అన్ని రూల్స్ వల్ల కొంచెం 30-50% ఇన్కమ్ తగ్గుద్ది అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం అనమాట. అయితే రాబోయే రోజులు చూద్దాము. ఇప్పుడు యుద్ధ వాతావరణంతో మార్కెట్లు కుప్పగొలుతున్నాయి, బిజినెసే పోతుంది, బిజినెస్ తగ్గిపోద్ది. మళ్ళీ టైం తీసుకుంటే ఇప్పుడు కరోనా టైంలో ఉంది, బ్రోకింగ్ ఫర్మ్లు ఏం లేదు, మెయింటెనెన్స్ లేకుండా క్లోజ్ అయినవి ఉన్నాయి చాలా. అంటే మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏవీలు తగ్గిపోవటం, షేర్ రేట్లు తగ్గిపోవటం, ఇవన్నీ జనరల్ కామన్. మళ్ళీ తర్వాత మార్కెట్లు పుంజుకునేటప్పటికి అందరు ఇన్వెస్టర్లు అయ్యేటప్పటికి బ్రోకింగ్ ఫర్మ్లు ఉన్నాయి. ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్, న్యూస్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. చూద్దాం ముందు ఎన్ని రోజులు జరుగుతాయో. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.